బీఆర్ఎస్ నేతలు తన ఎదుగుదల తట్టుకోలేకపోతున్నారని ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం పార్టీ కోసమే పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులకే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు చేశామని, ఇండ్లు రాని వారెవరూ నిరాశ చెందవద్దని పార్టీ కార్యకర్తలను కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లో మరోసారి మా సత్తా ఏంటో మరోసారి నిరూపిస్తామని అంటున్న ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపుల్లో అర్హులకు గత వారం రోజుల్లో కూడా వార్ ఆఫ్ వర్డ్స్ ఇరు వర్గాల మధ్య మాటలు తూటాలు పేరుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ములుగు జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారు, వారితో అడిగి అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎలా ముందుకు వెళ్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు వాళ్ళ వ్యూహం ఏంటో తెలుసుకునే ప్రయత్నించి. నమస్తే. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ మధ్యలో మాటలు తూటాలు పేరుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపులో అర్హులకు అన్యాయం జరిగిందని చెప్పేసి బహిరంగంగా చర్చిస్తున్నారు. ఏం చెప్తారు? వారు దీనంతటి కారణం బీఆర్ఎస్ పార్టీ అని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎటువంటి ఇండ్లు ఇవ్వలేదు, అభివృద్ధి పనులు చేయలేదు. ఇప్పుడు మేము ఒకేసారి ఇండ్లు ఇస్తుంటే అందరికీ వాస్తవంగా ఏంటంటే ములుగు నియోజకవర్గంలో 20,000కు పైగా ఇండ్లు అవసరం ఉన్నాయి. మేము ఇప్పుడు కేవలం 6,000 వరకు మాత్రమే ఇస్తున్నాం. ఇప్పుడు ఒకేసారి అందరి అవసరాలు తీర్చలేము. 2వ విడత 3వ విడత అట్లా పలు దఫాలుగా ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఎక్కడైతే ఇండ్ల అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. గతంలో కూడా మీరు ఒక్కసారి ఊర్లలో సర్వే చేసి రండి దయచేసి. ఏ ఊర్లో చూసుకున్నా కానీ ఇందిరమ్మ ఇండ్లే కనబడతాయి. వారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కనబడవు. వారు ఈ నియోజకవర్గానికి 10 ఏళ్లలో సంవత్సరానికి 1000 ఇండ్లు ఇచ్చినా కానీ 10,000 ఇండ్లు వచ్చేది. మాకు ఇంత ఇబ్బంది ఉండకపోయేది. మేమేం చెప్తున్నామంటే పేద ప్రజలు, ములుగు నియోజకవర్గం వెనుకబడి ఉంది. పేద ప్రజలకు ఇండ్లు అవసరం ఉన్నాయి, ఇస్తాం, విడతలకు ఇస్తాం. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇండ్లు వస్తే మంత్రి గారు సీతక్క గారు తను ప్రత్యేకంగా ఐటీడీఏల ద్వారా 1,500 ఇండ్లు ఎక్స్ట్రాగా, మళ్ళీ 1,000 ఇండ్లు పొంగులేటి గారిని ఇక్కడ వెనుకబడ్డ ప్రజలన్నా అని అడిగి ఇంకొక 1,000 ఇండ్లు, అట్లా 6,000 ఇండ్లు తీసుకురావడం జరిగింది. 2 రోజుల క్రితం ఇక్కడ మంత్రులు పర్యటించినప్పుడు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటే, మీ ప్రజల కోసం పోరాటం చేస్తుంది, మమ్మల్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు కొంతమంది నాయకులు కూడా చెప్పిన పరిస్థితి, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. ఏ విధంగా చూడాలి? మంత్రులు వచ్చే రోజు మీరు ఆ రోజే ర్యాలీలు నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమున్నది? మీకు పోలీసు వారు 8వ తారీఖు టైం ఇచ్చిండ్రు. 7వ తారీఖు మంత్రుల పర్యటన ఉన్నది. మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు, శంకుస్థాపనలకు, మరియు మొక్కజొన్న రైతులు నకిలీ విత్తనాలు వాడి మోసపోయి దగాపడి ఉంటే వారికి నష్టపరిహారం కింద చెక్కులు ఇవ్వడానికి ఒక గొప్ప కార్యక్రమం అది. చరిత్రలో ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదు. నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం కింద చెక్కులు ఇప్పించడం, అట్లాంటి మంచి పనులకు వారు వస్తూ ఉంటే మీరు అడ్డుపడడం ఎందుకు? నెక్స్ట్ 8వ తారీఖు చేసుకుంటే బాగుండేది కదా. మీరు అదే రోజు చేసి తీరుతాం, అడ్డుకొని తీరుతాం అనే గొడవ. అంటే ఎట్లుందంటే వారి పరిస్థితి, ఇక్కడ నియోజకవర్గంలో సీతక్క గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వందలాది కోట్లు వస్తున్నాయి. ములుగు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా తయారవుతున్నది. పర్యాటక రంగం చూస్తే పరుగులు పెడుతున్నది. ఎక్కడ చూసినా కానీ పర్యాటకులు ఎవ్రీ ఆదివారం చూసుకుంటే ప్రతి సండే కొన్ని వేల మంది పర్యాటకులు ములుగు జిల్లాని సందర్శిస్తున్నారు. ఇట్లా పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడైతే పార్టీ మనుగడ లేకుండా పోతుందో అనుకొని భయంతో, బాధతో ఏదో చేయాలి, ఏదో గొడవలు సృష్టించాలి, వాళ్ళు తెర మీదికి రావాలి అని వాళ్ళు వివిధ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ నేను చేసుకోమనండి, దానికి ఇబ్బంది ఏం లేదు. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకు మీ వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచించలేదు, అసలు వాళ్ళు ఊర్లో తిరిగే అవకాశం లేదు, వాళ్ళకు పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మీరు మీ పార్టీ అభ్యర్థులను ఏ విధంగా గెలిపిస్తారు? మీ వ్యూహం ఏంటి? మాకు వ్యూహాలు అవసరం లేదు, మాకు జనమే అవసరం. వారు ఎప్పుడు జరిగినా వారు వన్ సైడే, కాంగ్రెస్ పార్టీ సైడే. ఇక్కడ గెలిచేదంతా కాంగ్రెస్ అభ్యర్థులే. వారు ఎప్పుడైతే ఒక మనిషి గెలవలేక ఏం చేస్తాడు అంటే సహనాన్ని, ఓపికని కోల్పోయి దాడులకు దిగుతాడు, మాటలు జారుతుంటాడు. మేము మాట్లాడే ఇది ఏం లేదు, మేము చాలా కూల్గా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, ఎలక్షన్కు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. లోకల్ బాడీ ఎలక్షన్లలో మేము మా గ్రామ వార్డు మెంబర్ కానుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ములుగు జిల్లాలో అన్ని స్థానాలు మేమే కైవసం చేసుకుంటాం. అది జగమెరిగిన సత్యము. మేము గెలవబోతున్నాం కాబట్టి వాళ్ళు ఇక రకరకాల అభండాలు వేసుకుంటూ అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారు. పేలనియండి, మేము వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తాం. ఏంటిదయ్యా అంటే
పని చేయండి, జనాలలో ఉండండి, వాళ్ళు ఆదరిస్తారు. గొడవలు పెట్టి రాస్తారోకోలు చేసి రోడ్ల మీద కూర్చుంటే ఆదరించరు. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి సీతక్కకు మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. మాకు కొన్ని నామినేటెడ్ పోస్టులు వస్తాయని చెప్పి వాళ్ళు ఆశిస్తున్న పరిస్థితుల్లో మీరు కార్యకర్తలకు ఎలాంటి పరిస్థితి? చాలా సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు ఈరోజు. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యం ఏంటంటే మేము బాగుపడడం కాదు, మా కార్యకర్తలు నాయకులు బాగుపడడం కాదు, ప్రజలకు మనం ఏం చేయగలుగుతున్నాము. ఇప్పుడు మేము చరిత్రలో లేని విధంగా మేము ఇండ్లు తెచ్చినాం. ఒక సామాన్యుడి కళ ఇల్లు అనేది, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక పేదవాడి ఇంటి కళ, పేదవాడి కళ ఏందయ్యా అంటే 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు. అది ఒక అద్భుతమైన ఆలోచన. అది అన్నీ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతాయి. అటువంటి మంచి పనులు చేస్తున్నందుకు మా కార్యకర్తలు ఫస్ట్ మెంటలీగా చాలా సంతోషంగా ఉన్నారు. నెక్స్ట్ పదవులు అంటారా, కష్టపడ్డ కార్యకర్త ప్రతి ఒక్కరికి పదవి వస్తుంది. ఈరోజు మార్కెట్ కమిటీ వచ్చింది, 11 మంది డైరెక్టర్ చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్లు మొత్తం ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రేపు ఆత్మ కమిటీలు వస్తాయి, రేపు స్థానిక సంస్థలు వస్తాయి, ములుగు మున్సిపాలిటీ వస్తాయి. ఏది జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజయం పొందబోతున్నారు. వారు మాత్రమే ప్రజల్లో ఉండి ప్రజలకు ఏం కావాలనో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము ఒక్కటే అనుకుంటాం. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక వారధిలాగా ఉండి, వారికి అనుసంధానంగా ఉండి, ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళే విధంగా వెన్నంటే ఉండి వాటిని ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగేలా చూడడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యం. మొత్తానికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాం. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా ఎదుగుదలను చూడలేక ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేసి అది మా పార్టీ నాయకులు క్రియేట్ చేసినట్టుగా దాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అలాంటి వాటిని మేము ఎట్టి పరిస్థితులు పట్టించుకునేది లేదు. మాకు ప్రజల అండదండలు ఉన్నాయి. అన్ని రకాలుగా మేము ప్రజాక్షేత్రాలు ప్రజల కోసం పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇలాంటి చీప్ పాలిటిక్స్కి మేము పట్టించుకునే అవసరమే లేదని ప్రస్తుతం మనకు పైడాకుల అశోక్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగానన్ టీవీ వరంగల్.